పుట్టినరోజుకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. అదేంటి జడ్జి గారు, కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చేయర్స్ అనేస్తున్నారు. మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమని ఐపీసీ అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది. మీరు కానివ్వండి. ఓకే, లక్ష్మి, ఏంటండి ఆశ అక్కడ బజార్కి వెళ్ళింది. ఈ పాటకు వస్తూ ఉండాలి. మిస్టర్ విజయ్, జడ్జి గారు మరో గ్లాస్ అందుకున్నారు. నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాసేపు ఆగండి. మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం. హలో ఆశ. హాయ్ అంకుల్. ఏమిటమ్మా, ఏమిటి ఆలస్యం? బొకే కోసం వెళ్ళాను అంకుల్. అలాగా, వచ్చేసింది. అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అన్నయ్య, ఒక మాట. ఏంటమ్మా అది, చెప్పు. ఫ్లవర్ షాప్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు. ఎవరా అతను? ఎవరా వదినా? నేను ఫ్లవర్ షాప్ లోంచి బయటికి రాగానే రోడ్లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాల రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు పోయింది ఎవరో వెంట పెడితే నువ్వు భయపడ్డావేంటమ్మా? నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిననుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా, ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్. నాకు ఇష్టమైన రోజెస్ బొకే. వచ్చేవంట ఈ బుక్కే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదూ? కనకరావు, అయ్యా, ఈ బొకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము, నువ్వా? రే, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన ఆ పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. ఉమ్. ఆ? వచ్చావా మావా? ఇక దోశ ఎత్తవే, చాలా ఆకలేస్తుంది. తానే ఇప్పుడే ఇట్టాను, కాసేపు ఆగు. సరే, నువ్వు దోశ ఎట్టేదాకా నీతో సరసంగా ఆడుకుంటాను. ఊరుకో మావా, ఎవరిని చూస్తారు. ఖర్చుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేటే నా చిరక. మరౌడి తీరుగా అత్తన్నాలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. దాదా, మావా, నీకు ఈ ఆశలో పూన పోతుంది అనుకుంటా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడు ఏం చూసావే, పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? ఆరాళ్ళుడు అత్తగారింటికి. వీడి మొహం మండ.
వదులు మామ వదిలే 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 ఆడు నకిలీ మనము అసలు అవునే చుక్కి నీ దోశలు తినేది నేనే నీకు తాళి కట్టేది నేనే చెట్టు తీరిపోయింది. ఆమెని బ్రతుకి అడ్డు రాకూడదనుకున్నావు, అందుకే పొడిచి చంపావు. దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు? నో